జై శ్రీమన్నారాయణ. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియోలోనండి చక్కటి వీడియో ఇది. ఎందుకు చక్కటి వీడియో అంటున్నానంటే అండి, మన పండుగలు ప్రాముఖ్యత వాటి విశేషాంశాలు తెలుసుకునేటువంటి వీడియో అనమాట అండి. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే పండుగలు మొదలవుతాయి అనేటువంటిది అందరికీ తెలుసండి. అంతేకాదండి, ఆషాఢ మాసం దైవారాధనకు సంబంధించింది. ఇంకా దైవ కార్యాలన్నింటికీ కూడా నాంది పలికినట్టుగా మనం భావించవచ్చండి. మరి ఆషాఢ మాసం వచ్చింది అంటే చాలండి, బోనాల పండుగ ప్రారంభం అవుతుందండి. అలాగే అమ్మవారి గుళ్ళల్లో నివేదనలు, తర్వాత జాతరలు, తర్వాత మన అమ్మవారికి మొక్కుకున్నటువంటి మొక్కుబడులు తీర్చుకోవటాలు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట అండి ఈ బోనాల పండుగది. అది అయితే ఈ బోనాల పండుగది ప్రారంభం అయిన తర్వాత అండి, మనకి ఈ సంవత్సరం జూలై నెలలో 16వ తారీఖు నాడు కర్కాటక సంక్రమణం అనేటువంటిది రావటం జరిగింది. దాని విశిష్టత, అలాగే 17వ తారీఖు నాడు తొలి ఏకాదశి అని చెప్తామండి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పుకుంటాము. ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటమే ఈ యొక్క వీడియోలోని ముఖ్య ఉద్దేశం అన్నమాట అండి. అంతేకాదండి, మనం కర్కాటక సంక్రమణం అనేటువంటిది ఏ విధంగా జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం, తర్వాత మరి తొలి ఏకాదశికి కొన్ని ప్రాంతాలు అంటే మహారాష్ట్ర అక్కడ అవుతేను పండరీపురం పాండురంగడిది ఉత్సవాలు జరపటం, అలాగే ఒరిస్సాలో అయితే కనుకనండి అదేటి పూరి జగన్నాథుని రథయాత్ర ముగించటం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట అండి. వాటి విశేషాంశాల్లోకి వెళదాం. మరి అది కర్కాటక సంక్రమణం గురించి చెప్తున్నానండి. ఈ కర్కాటక సంక్రమణం జూలై 16వ తారీఖు నాడు మంగళవారం నాడు వచ్చిందన్నమాట. దీనిని ఎలా ఆచరిస్తాము ఏమిటి, ఇది ఒక పండుగగానే మేము ఆచరిస్తాం. మాకు ఆషాఢ మాసం పట్టింపు లేదండి, మేము ద్రావిలం. అంటే ఉగాది వెళ్ళిన తర్వాత వివాహమైనటువంటి వాళ్ళకండి ఇది తొలి పండుగగా పెట్టుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు విదేశాల్లో ఉండటం అదిను వియ్యాల వాళ్ళు కనుకొని ఉంటే వాళ్ళు పిలుచుకోవటం అలా చేస్తున్నారు. కాబట్టి మాకు తొలి పండుగ అంటే అండి ఈ కర్కాటక సంక్రమణం. ఈ కర్కాటక సంక్రమణానికే ఆవల్ల సంక్రమణం అని పేరు వచ్చింది. అంటే ఈ కర్కాటక సంక్రమణం రోజునే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందండి. ఈ దక్షిణాయన పుణ్యకాలం నుంచి మనకి పండుగలు ప్రతి మాసంలోనూ పండుగలు అనేవి రావటం జరుగుతుంది. ఆ పండుగల యొక్క విశిష్టత అది కూడా మనకు అందరికీ తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. అయితే మనకి సంవత్సరానికి ఎన్ని ఆయనాలంటే 2 ఆయనాలండి. ఒకటి దక్షిణాయనం, 2 ఉత్తరాయణం. అయితే దక్షిణాయన కాలంలో వివాహాలు చేస్తారు, అలాగే గృహప్రవేశాలు అవి చేస్తారు. కానీ ఒడుగులు మాత్రం దక్షిణాయన పుణ్యకాలంలో చెయ్యరండి, ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తారు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందంటే సంక్రాంతి పండుగలో 2వ పండుగ నాడు. దానినే పెద్దల పండుగ అని అంటాం అనమాట అండి, పెద్ద పండుగ అని కూడా అంటూ ఉంటారు. ఆనాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది. అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుందన్నమాట అండి. అప్పటి నుంచి ఇంకా ఒడుగులు అనేటువంటిది చేయటం జరుగుతుందన్నమాట అండి. ఇక్కడ ప్రతి మాసానికి సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. కానీ ఈ 2 రాశులకి ఉండేటువంటి ప్రాధాన్యత ఇదనమాట అండి. కాబట్టి ఈ ఆవల సంక్రమణం రోజున వియ్యాల వారిని పిలవటం, గారెలు ఆవలు వండటం, అలాగే వాళ్ళని సత్కరించటం, ఇవన్నీ కూడా చేస్తారనమాట అండి. ఇది ఆవల సంక్రమణం యొక్క
ప్రత్యేకత. ఇక మరి దాని తర్వాత తొలి ఏకాదశి వస్తుందండి. తొలి ఏకాదశి అంటే ఏమిటి? అదే ఈ మాట వెంటనే వచ్చిందండి. జూలై 17వ తారీఖు నాడు బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ కింద చేయటం. అంటే ఇంచుమించుగా దేశం అంతా కూడా ఏదో ఒక విధంగా ఈ పండుగని జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా ఉండొచ్చు, మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకొక రకంగా ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం ఈ తొలి ఏకాదశికి ఉపవాసాలు ఉండటం, పేలాల పిండి అనేటువంటిది నివేదించటం. ఆ పేలాల పిండిలో ఏం కలుపుతారంటే అండి, బెల్లం వేసి కలిపి విష్ణుమూర్తికి నివేదించడం అనేటువంటిది జరుగుతుందండి. అది కొన్ని ప్రాంతాల వాళ్ళ యొక్క ఆచారం. మరికొన్ని ప్రాంతాల వారు ప్రసాదాన్ని చేసి నివేదించటం జరుగుతుందన్నమాట అండి. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఏకాదశి ఎలా వచ్చింది, ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి అనేటువంటిది ఒక 3-4 నిమిషాల్లో పూర్తి అయిపోతుందండి. చిన్న కథని చెప్తున్నాను, దానిని తప్పకుండా వినండి. విన్నా కూడా పుణ్యమే వస్తుంది పరమేశ్వరుని దయతోటి. కాబట్టి అసలు ఆ ఏకాదశి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి దానిని తెలుసుకుందామండి. అది ఏకాదశి అనేటువంటిదండి మన సంవత్సరంలోనూ 24 ఏకాదశులు వస్తాయండి. అది ఎలా అంటే మాసానికి 2 ఏకాదశులు. ఒకటి శుక్లపక్షంలో ఉండేటువంటి ఏకాదశి, అలాగే కృష్ణపక్షంలో ఉండేటువంటి ఏకాదశి. అంటే మాసానికి 2 ఏకాదశులు చొప్పున 12 మాసాలకి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులు ఏకాదశి వ్రతంగా ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారండి. అలాగే అన్ని ఏకాదశులు చేయలేనటువంటి వాళ్ళు సంవత్సరంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి 12 ఏకాదశులను చేసేటువంటి వాళ్ళు ఉన్నారండి. అలాగా 12 ఏకాదశులు కూడా చేయలేనటువంటి వాళ్ళు 4 ఏకాదశులు అనేటువంటిది చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోందండి. శాస్త్రం అనేటువంటిది ప్రమాణం కాబట్టి ఈ శాస్త్రంలో ఏం చెప్తోందంటే వై అనేటువంటివి ఈ 4 ఏకాదశులు చేస్తే మనకి సంవత్సర ఫలాన్ని అంతటిని ఇస్తాను అని చెప్పటం జరిగిందండి. వై అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి, కా అంటే కార్తీక శుద్ధ ఏకాదశి, మా అంటే మాఘశుద్ధ ఏకాదశి, వై అంటే వైశాఖ శుద్ధ ఏకాదశి. ఈ 4 ఏకాదశులు కనీసం చేసిన సంవత్సర ఫలాన్ని ఇస్తాను అని చెప్పటం విష్ణుమూర్తి చెప్పటం జరిగింది. ఇంకా ఇవి కూడా చేయలేని అంటే మన శరీరం సహకరించకపోవచ్చండి, తర్వాత ఏవైనా కారణాల చేత మనం చెయ్యలేకపోవచ్చు. అటువంటి అప్పుడైనా సరే ఆషాఢ శుద్ధ ఏకాదశి కనుకన చేస్తే సంవత్సర ఫలితము ఇస్తాను అని చెప్పటం జరిగింది. అంటే శక్తి ఉండి చెయ్యగలిగేటువంటి వాళ్ళు చెయ్యాలి, శక్తి లేక చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఏకాదశి చేసిన సంవత్సర ఫలం ఇస్తాను అని చెప్పటం జరిగిందనమాట అండి. మరి ఆషాఢ శుద్ధ ఏకాదశికి అంత విశిష్టత ఉందన్నమాట. అసలు ఈ ఏకాదశి అనేటువంటిది ఎలా వచ్చిందంటే విష్ణుమూర్తి కథలో ఉండేటువంటిది ఏంటంటే అండి, మురా అనేటువంటి రాక్షసుడు ఒకడు ఉన్నాడండి. ఆ రాక్షసుడు బ్రహ్మవరం వల్ల పొంది అందరినీ హింసించటం జరుగుతోంది. అలా హింసించినప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరిగింది. విష్ణుమూర్తి ఆ మురా అనేటువంటి రాక్షసునితో యుద్ధానికి దిగడం జరిగింది అండి. అలా యుద్ధానికి 1000 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆ యుద్ధం ముగియలేదు. విశ్రాంతి కోసం విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్ళటం జరిగిందండి. ఆ గుహలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తిని మురా అనేటువంటి రాక్షసుడు సంహరించాలనుకుంటాడు. ఆ గుహ నుండి ఒక దివ్య తేజస్సుతోటి ఒక పుత్రిక రావటం జరిగిందండి. ఆమె మురా అనేటువంటి రాక్షసుని సంహరించటం జరిగిందండి. అదే విష్ణుమూర్తి ఏం చేశాడంటే, ఏం కావాలనంటే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఏకాదశి అనేటువంటిది నా గుర్తించమని చెప్పటం జరిగిందనమాట. ఆ విధంగా అతను సరే అలాగే ఈ ఏకాదశికి ఉండేటువంటి మహత్యం ఇంత అంతా కాదు, అది నీకే అని చెప్పేసి పారపోయటం జరిగిందనమాట. ఆ విధంగా ఏకాదశి అందరూ చేస్తుంటే ఆ ఏకాదశి చేయటం వల్ల
పాపం అనేటువంటిది పరిహరించబడి అంతా పుణ్యంతో పాప పురుషుడు దరికి చేరలేకపోతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పాప పురుషుడు కలిగినటువంటి పాప పురుషుడు ఏం చేయాలి ఏమిటి అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడనమాట అండి. ఏమని చెప్తున్నాడంటే మనకి కొన్ని తినకూడని పదార్థాలు కూడా చెప్పారండి. అది పప్పుధాన్యాలు. పప్పుధాన్యాలు ముఖ్యమైనవి ఏమిటంటే అండి కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు. ఈ 3 ధాన్యాలు పప్పు ధాన్యాలు వాడకూడదండి. అలాగే తేనె ఒకటండి, వంకాయ ఒకటి. ఇవి నిషేధించబడినటువంటి ఆకుకూరలు కూడా తినరండి. ఇవి నిషేధించబడ్డాయి. ఈ నిషేధించబడినటువంటి ఈ పదార్థాలను తినకూడదు. రెండోది ఏంటంటే అండి ఎప్పుడు ఏకాదశి పారాయణ చెయ్యాలి, అలాగే ద్వాదశిది ఎలా విడవాలి అనేటువంటిది కూడా చెప్పటం జరిగింది. ఏకాదశి అనేటువంటిది మనము మధ్యాహ్నం 2 దగ్గర నుంచి 4 గంటల లోపల ఏకాదశి అనేటువంటి దానిని పలహారాన్ని భుజించేయాలండి. మరి రాత్రి భుజించవచ్చు అంటే భుజించకూడదండి. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏమని అంటే విష్ణుమూర్తి ఆ పాప పురుషునితో ఏమని చెప్తున్నాడో మీరు చెప్పేదాన్ని చెప్తున్నానమాట అండి. ఏమని చెప్తున్నాడంటే సంధ్యా సమయంలో 3 రాసులు కూడా కలిసి ఉంటుంది. అటువంటి సమయంలో ఎవరైనా ఆహారాన్ని అంటే 3 రాసులు అంటే 3 ఉండేటువంటి దానితోటి చెప్పాడనమాట అండి. కాబట్టి అటువంటి అప్పుడు ఎవరైనా ఆహారాన్ని భుజించి కనుకను ఉంటే వాళ్ళు పాపంగా పరిగణింపబడతారు, వాళ్ళ దగ్గరికి దరిచేరు అని చెప్పడం జరిగిందనమాట అండి. కాబట్టి ఏకాదశి నాడు 3 గ్రహాలు, నేనేమని చెప్పాను 3 రాసులు అని చెప్పాను కాదు, 3 గ్రహాలు. 3 గ్రహాలు పొరపాటుని చెప్పుంటాను 3 రాసులని. 3 రాసులు కాదండి, 3 గ్రహాలు కలిసి ఉంటాయి. 3 గ్రహాలు కలిసి ఉంటాయండి. అటువంటి కలయిక జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఎవరైనా ఆహారాన్ని కనుక భుజిస్తే వాళ్ళను పాప పురుషునిగా భావించి వాళ్ళ దగ్గరికి చేరు పాప పురుషునితో చెప్పడం జరిగిందనమాట అండి. అందుకోసం నాకు తెలుసున్నంత మాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మగారు, మా దొడ్డమ్మగారు వీళ్ళందరూ ఏకాదశులు చేసేవారండి. మా తర్వాత మా పెద్దన్న ఒకరండి. ఈ ఏకాదశులు చేసినప్పుడు అండి వాళ్ళు మధ్యాహ్నం 2:30, 3 ఆ ప్రాంతానికే చేసుకున్న పలహారాన్ని తినేసేవారు. వాళ్ళు ఎక్కువగా పలహారం అనేటువంటిది ఎలా చేసుకునేవారంటే అండి, అంటే ఉత్తరాది ప్రాంతం వాళ్ళేమో గోధుమలు వాడరండి, దక్షిణాది ప్రాంతం వాళ్ళు బియ్యాన్ని వాడరండి. బియ్యం ఇక్కడ ఎక్కువ పండడం వల్ల ఏమిటో మరి తెలియదు. అయితే మా వాళ్ళు ఏం చేసేవారంటే బియ్యం రవ్వనండి నేతిలో వేయించి ఒకసారి దోశ దానితో కొంచెం బెల్లం వేసి ఒక అత్తీసర కింద పెట్టుకొని దాన్ని అరటిపండు వేసుకొని తినడం, అలాగే ఒక్కొక్క ఏకాదశికి ప్రసాదం చేసుకుని తినడం, ఏదో పండో ఫలమో వేసుకుని తినడం అది జరిగింది. ఇక రాత్రి వాళ్ళు ఏమీ తినేవారు కాదండి. ఉంటే ఇంట్లో ఏమైనా ఒక అరటిపండు లాంటిది ఉంటే తినేవారేమోను, లేకపోతే ఒక మంచినీళ్ళు చుక్క తాగే పడుకునేవారండి. నేను చూసిన మట్టికి కదనమాట అండి. కాబట్టి వాళ్ళు ఏనాడు కూడా సంధి పడక ముందరే 4 లోపులనే తినేసేవారండి. అది ఏకాదశి యొక్క ఫలం. ఇప్పుడు ఈ కథ తెలుసుకున్నాక అర్థమైందండి. అందుకోసమే పూర్వం వాళ్ళు సంధి పడకుండా 4 లోపులోనే ఏకాదశి పలహారం చేసేయాలి అని చెప్పేవారు. ఇందుకోసమేమో అని చెప్పి అవగాహన వచ్చిందనమాట అండి. కాబట్టి ఈ విధంగా ఏకాదశి పలహారం చేసేసిన తర్వాత మరుసటి రోజున ద్వాదశి పారాయణ చేసుకునేవారండి. అంటే ఒక్కోసారి ద్వాదశి గడియలు 7 గంటలకే వెళ్ళిపోతుందండి. అప్పుడు అందరూ అన్నాన్ని తినలేరు. కాబట్టి తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకునండి తులసి తీర్థాన్ని పుచ్చుకుని టీ తాగేవారనమాట. ఈ విధంగా ద్వాదశ పారాయణ అనేటువంటిది చేయడం జరిగేదనమాట. కొంతమంది ద్వాదశ పారాయణకి బ్రాహ్మణ్ణి ముత్తైదుని పెట్టుకుంటారు. ఎక్కువగా ద్వాదశ పారాయణలో చిలుకు ద్వాదశి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశి నాడు, అలాగే ముక్కోటి ఏకాదశి నాడు వచ్చినటువంటి మరుసటి ద్వాదశి నాడు ఇలా బ్రాహ్మణ్ణో ముత్తైదునో పెట్టుకోవడం అనేటువంటిది జరిగేది. ఇంకా మిగతా ఏకాదశులకి తక్కువేనండి, పెట్టుకోవడం చాలా తక్కువ అన్నమాట. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ద్వాదశ పారాయణని చేయటం అనేటువంటిది జరిగేదనమాట. మనం కూడా శక్తితోటి భక్తితోటి వీలున్నంత వరకు ఏకాదశిని చేద్దామండి.
అన్ని ఏకాదశులు చేసినా చేయలేకపోయినా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశిని చేస్తే పని అంతేనండి, మేము అస్సలు ఉండలేము, ఉద్యోగాలకు వెళుతున్నాము, మా పని ఏమిటి అని అనుకుంటే ఓ 2 పళ్ళు పెట్టుకోండి, 4 చపాతీలు చేసుకోండి, మళ్ళా వంకాయ కూర వండుకోకుండా ఆనపకాయ పాలు పోసుకుని వండుకున్న కూర పట్టుకెళ్ళచ్చండి. అందులో జీలకర్ర పోపు పెట్టాలి, ఎండుమిరపకాయను, మినప్పప్పు అది వాడకూడదు. ఇంకా మంచిగా ఉంటుందండి. చపాతీల్లోకి చక్కగా బంగాళాదుంపలు జీలకర్ర కారం వేసి వేయించేసుకుని, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ తినకూడదు, వేయించేసుకుని అంత వేపడం 3 చపాతీలు పట్టుకెళ్ళారనుకోండి, మీరు 12 గంటలకో 1 గంటకో మీ లంచ్ టైంకి అది తినేస్తే 4 గంటల వేళ ఆ పండు నోట్లో వేసుకున్నా సరిపడుతుందండి. ఇలా కూడా చేయొచ్చు. చెయ్యాలనేటువంటి సంకల్పం కనుక ఉంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట అండి. మరి ఏకాదశి యొక్క గొప్పతనం అదనమాట అండి. 12 ఏకాదశుల ఫలితాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి ఏమిటనమాట అండి, ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పండుగగా ప్రారంభించుకుంటారనమాట అండి. మరికొన్ని ప్రాంతాల్లో పాలేరు అంటామండి, అంటే గేదెలు దూడలు పొలం పనులని చూడడానికి పాలేరుని పెట్టుకుంటాం అనమాట అండి. వాళ్ళు ఏకాదశి నాడు ఇంటికి వస్తారు, కొత్త బట్టలు అవి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు 2 రోజుల దాకా సెలవు తీసుకుని 3వ రోజుకి మరలా పనిలోకి రావటం జరుగుతూ ఉంటుందండి. ఇది కొన్ని ప్రాంతాల వాళ్ళ యొక్క ఆచారం. అలాగే కొంతమంది అండి బూర్లు అవి వండుతారు. బూర్లు అవి అంటే పప్పు బూర్లు వండరండి, ప్రసాదం బూరి కానీ సొజ్జప్పాలు కానీ తయారు చేసుకుంటారు. నేను కూడా సొజ్జప్పం చేసి నివేదన చేయటం జరిగిందండి. ఆ సొజ్జప్పాలు అనేటువంటిది దాంట్లో అదేంటి మామూలుగా ఉప్మా రవ్వ అంటారు, లేకపోతే సుజీ అంటారు కదండి, ఆ రవ్వతో చక్కెరతో చేస్తాం కాబట్టి అందులో ఎటువంటి దోషము ఉండదు. కాబట్టి అది కూడా నైవేద్యం పెట్టుకుని తినొచ్చు అనమాట అండి. చాలామంది ప్రసాదం చేసుకుని గోధుమ నూకతో ప్రసాదం చేసుకుని తింటారనమాట అండి. ఇది ఎవరి ఆచార వ్యవహారాలను బట్టి తింటారు, కానీ పప్పు దినుసులు మాత్రం తినకూడదు. అలాగే కొన్ని కూరగాయలు కూడా తినకూడదు, నిషిద్ధం ఉంది. తేనె అనేటువంటిది ఆ రోజు తినకూడదు అనమాట అండి. ఇది ఏకాదశి యొక్క మహత్యం అనమాట అండి. ఇంకా ఇంతకంటే ఏమీ లేదని చెప్తున్నా. తర్వాత మరొకటండి, ఇదే మాసంలో వచ్చేటువంటిది గురు పూర్ణిమ. మరొకటి ఏమిటనమాట అండి, గురు పూర్ణిమ. ఇది 20వ తారీఖు 21వ తారీఖు ఆదివారం నాడు వచ్చిందండి. 21వ తారీఖు ఆదివారం నాడు వచ్చింది. ఆ వేళ కూడా గురు పూర్ణిమ అంటే గురువుని ఆరాధించుట అని అర్థం అండి. అంటే ఇక్కడ మనకి మునులైనటువంటి గురువులను, వశిష్ఠ మహర్షి ఇలాంటి వాళ్ళందరూ గురువులకే గురువులైనటువంటి వాళ్ళందరినీ పూజించుకొని ఆ యొక్క నామస్మరణ చేసి మనకు తోచినటువంటి, అంటే ఆ వేళ ఉపవాసాలు అవేమీ ఉండవలసిన పని లేదు, మంచిగా భోజనం అది చేయొచ్చు, పురాణ కాలక్షేపాలతోటి ఆనందదాయకంగా గడపచ్చు అనమాట. ఇది ఆషాఢ మాసంలో ఉండేటువంటి విశిష్టత అనమాట అండి. మరి అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆదరించి 10 మందికి లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. అలాగే 10 మందితో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కించండి. ఇక మరి అందరికీ కూడా మరొకసారి విన్నపం ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.